నామ స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము యెషయా రాసిన గ్రంథంలోంచి 66వ అధ్యాయం 13వ వచనం చూసుకున్నట్లయితే దేవుడు మనతో చక్కని మాటలు చెప్తున్నాడు. ఆదరణకరమైనటువంటి మాటలు మనకు అందిస్తూ ఉన్నారు ప్రభు. ఏమనంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను. ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను. ఎంత చక్కని మాట అండి. మరి ఆయన ఆదరించకపోతే మనం ఈ భూమిపైన ఎంతకాలము కూడా ఇంత క్షేమంగా బ్రతకవలసిన వారం కాము. ఆయన కృప, ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన ఉచితమైన ప్రేమ మాత్రమే మనల్ని ఈ విధంగా జీవితాన్ని గడపడానికి, ఈ జీవిత యాత్ర కొనసాగడానికి మనకి సహాయకారిగా ఉంటున్నది. ఆయన ప్రేమ లేనిదే, ఆయన దయ లేనిదే మనం జీవింప జాలము. అలాగా ఇంకొక మాట అంటాడు, తమ చిన్నపిల్లలను ముట్టవల్లని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. ఆ పిల్లలను యేసు ఎత్తుకొని కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. హల్లెలూయా. మార్కు సువార్త మరి 10వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు చూసుకున్నట్లయితే చిన్నపిల్లల్ని తీసుకొని వస్తారు. మరి ప్రభు ఏమంటున్నారు, చిన్నపిల్లల్ని ముట్టుకోవాలి అంటే ఒక మంచి, మనం కూడా అంటాం కదా, మంచి భక్తులు ఇచ్చినప్పుడు మన పిల్లల్ని తీసుకుని వెళ్ళి మన పిల్లల మీద వాళ్ళ చేతులుంచి దీవించి ఆస్వాదించమని ప్రార్థించమని మనం కూడా కోరుతూ ఉంటాము. అలాగే మరి ప్రభు వారి దగ్గరికి అనేక మంది చంటి బిడ్డలను తీసుకుని వచ్చి వాళ్ళ పిల్లల్ని ముట్టాలి అని వారు కొందరు ఆయన వద్దకు వారిని తీసుకుని వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు, ఆ పిల్లలను యేసు ఎత్తుకుని కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. హల్లెలూయా. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను. చూడండి, ఈ మాటకి ఎంత చక్కని అర్థమో. మరి అలాగే మనం కూడా దేవునికి పిల్లలమై ఉన్నాము. ఆయన చేతులుంచి మనల్ని ఆశీర్వదించితేనే తప్ప మనకు ఆశీర్వచనాలు ఉండవండి. ఆయన ఆశీర్వదించాలి. ఆయన కనుసన్నల్లో మనం ఉండాలి. ఆయన్ని నిత్యము కొనియాడుతూ ఉండాలి. ఆయన్ని నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో ఆయనతో మాట్లాడుతూ ఉండాలి. మరి కాబట్టి ఆయనతో ఎక్కువగా మాట్లాడేవారిని, ఆయన సన్నిధిలో ప్రార్థించేవారిని ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఇంకొక మాట అంటాడు, యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గంలో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పాను. చూడండి, శిష్యులను అంటాడు, 3 రోజుల నుంచి వాళ్ళు మరి కొండ మీద ప్రసంగం చేసినప్పుడు 3 రోజులు కూడా ప్రజలు విసక్కకుండా ఆయనతోనే ఉండిపోయారు. తిను పదార్థాలు లేవు. వెళ్ళేటప్పుడు వాళ్ళ దారిలో ఎక్కడ మూర్ఛపోతారో అని ప్రభు వారి మీద కనికరపడుతూ ఉన్నాడు. కనికరము కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, మరి మనల్ని అనునిత్యము ఆలోచిస్తున్న దేవుడు. మన కన్న బిడ్డలను గురించి మనం ఎప్పుడు నిత్యము ఏ విధంగా అయితే ఆలోచిస్తూ ఉంటామో, అలాగే మనల్ని సృష్టించిన మన సృష్టికర్త అయిన దేవుడు మనల్ని గురించి నిత్యము చింతించుచున్నాడు. మరి ఇంకొక మాట మరి అని మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు. మనం ఎన్నో బలహీనతలు కలిగి ఉంటున్నాం. మనతో సహానుభవం కలిగి ఉంటున్న వారు ఎవరయ్యా అంటే దేవుడు మాత్రమే. మనతో సహానుభవమును కలిగి మన కష్ట నష్ట ఈతి బాధల్లో కూడా ఆయన మరి తన అనుభవాన్ని పంచుకుంటూ ఉన్నాడు. నా బిడ్డలు ఇంత కష్టపడుతున్నారే, నా బిడ్డలు ఈ విధంగా ఉన్నారే, ఇలా శ్రమల్లో ఉన్నారు, నా బిడ్డలు నన్ను అడుగుతూ ఉన్నారు అని ఆయన దయగల హస్తంతో, ఆయన జాలిగల మనస్సుతో మనకు అనునిత్యము సహాయం చేయడానికి సిద్ధ మనస్కులై ఉంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగా ఆయన సన్నిధి దూత వారిని రక్షించాను. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి దూత వారిని రక్షించాను. మరి ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించాను. చూడండి, ఎలా ప్రేమ చేత తాలిమి చేత వారిని విమోచించాడు. మన సృష్టికర్త అయిన దేవుడు ఒక్క సృష్టికర్తే కాదండి, మనల్ని విమోచించిన దేవుడు, మనకు విమోచనము దయచేసిన దేవుడు. మన పాపశాపముల నుండి మనల్ని రక్షించి కాచి కాపాడుటకు తను తానే మరణమునకు అప్పగించుకొని తనను తానే రిక్తునిగా చేసుకుని తనను తాను తగ్గించుకొని శిలువ మరణం చెందినంతగా ఆయన మన కోసం ఆయన జీవిత త్యాగాన్ని చేసి ఉన్న దేవుడై ఉన్నారు. మరి అలాగే అంటాడు, మరి 3 దినాలు ఆయన ప్రసంగం విన్నప్పుడు ప్రజలందరూ మూర్ఛపోతారేమో, వాళ్ళకి తినడానికి ఏమీ లేదు, మరి తినడానికి మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అడిగినప్పుడు ఒక చిన్న పిల్లవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు ఆయన ఆ చేపలు అవి తీసుకొని మరి ఆకాశం వైపు చేతులెత్తి వాటిని పట్టుకొని మరి ప్రార్థించి స్తోత్రం చెల్లించి మరి వాటిని విలువగా నేను మరి 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టడం
జరిగింది. ఎంత అద్భుతకరుడండి మన దేవుడు. మన పట్ల ఎప్పుడు ఆలోచన కలిగి ఉన్నాడు. నేను చెప్పిన మాటలన్నీ విన్నారు, నా ప్రసంగం అంతా విన్నారు, నా యొక్క మరి ఇన్ని మంచి మాటలు మరి విన్నారు, విసుగు లేకుండా విన్నారు. వీళ్ళు ఒకవేళ వట్టిగా పంపించేస్తే వీళ్ళందరూ మార్గంలో ఎక్కడ మూర్చిపోతారో, ఎక్కడ ఇదైపోతారో అని కనికరపడి మరి తినడానికి ఏమైనా ఉన్నావా అని అడిగినప్పుడు చూడండి, మరొక చిన్న పిల్లవాడు ఏం చేస్తాడు, 2 చేపలు ఒకరి దగ్గర, 5 రొట్టెలు ఒకరి దగ్గర ఉంటాయి. ఆ 5 రొట్టెలు 2 చేపలు ఉంటాయి, వాటిని దగ్గర తీసుకొని ప్రభు స్తోత్రం చెల్లించి కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లించి వారికి ఇరిచి ఇచ్చినప్పుడు మరి 5,000 మందికి ఆహారం పెట్టాడు దేవుడు. అలాగే 5,000 మంది తినగా మరి మరి ఎన్ని గంపలు, 12 గంపలకు ఎత్తినట్టుగా మనం బైబిల్ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. తినగా మిగిలిన దేవుని ఆశీర్వచనము అంతగా ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి తల్లిదండ్రులు ఇచ్చే ఆశీర్వాదాలు ఎంతో గొప్పవండి. తల్లిదండ్రులను చాలా చులకన చేసి, తల్లిదండ్రులను కించపరిచి, తల్లిదండ్రులను లెక్క లేకుండా మాట్లాడే ఓ బిడ్డలారా, ఓ కుమారులారా, ఓ కుమార్తెలారా, తల్లిదండ్రులు తీసి అవతల పారేయకండి. వాళ్ళు ఎంతో విలువైన వాళ్ళు. ఎన్నో కష్ట నష్ట బాధలు అనుభవించి తినక మరి పెంచి పెద్ద చేసి మీసాలు గడ్డాలు ఇచ్చి రక్త మాంసాలను ఓడ్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను క్షణంలో తీసి పారేస్తారు మీ భార్యల ముందు. అది ఎంత తప్పో తెలుసా? చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులతో భద్రంగా మాట్లాడాలి, మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. ఒక్కసారి గుర్తు చేసుకోవాలి, మేము పెద్దవాళ్ళం అయిపోయాం, మాకన్నీ తెలుసు, మాకన్నీ మేము అంతటోళ్ళు లేరు అనుకొని మీ భార్యల ముందు తల్లిని తండ్రిని కించపరిచి మాట్లాడడం, ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టేయడం, ఎన్ని అసహ్య కార్యాలు చేస్తున్నారో. రేపటి దినమున తాత తన్నిన బోలు తలకాడే ఉంటుంది అని రేపటి దినాన నీ బిడ్డలు కూడా నేను ఆ విధంగా ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు. నీవెంతైతే కించపరిచావో నీ తల్లిదండ్రులను, అంతకంటే రెట్టింపుగా నువ్వు కించపరచబడతావని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటాడు. మన కన్న తల్లిదండ్రులు మన బిడ్డల్ని ఎట్లా ఆదరిస్తారో మరి అలాగే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడంట, నేను ఆదరిస్తాను, మిమ్మల్ని సృజించుకున్నాను, నా చేతిలో ఉన్నారు, మీ యొక్క జీవిత రహస్యమంతా కూడా నా అరచేతుల్లో లిఖించబడ్డాయి అంటాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మిమ్మల్ని అనాథలనుగా విడవను అంటాడు. మిమ్మల్ని అనాథలనుగా విడవను, మీ యొద్దకు వత్తును. చూడండి ఎంత గొప్ప మాట అండి. నేను అనాథలుగా మిమ్మల్ని విడవను, నేను మీ యొద్దకు వస్తాను, మిమ్మల్ని రక్షించుకుంటాను, నా రెక్కల కింద పదిలపరుచుకుంటాను. మరి ఎంత చక్కని మాటలు ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉన్నారు చూడండి. మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ యొద్దకు వత్తును. స్త్రీ తన కడుపున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా అంటున్నాడు. చూడండి, ఒక తల్లి తన పుట్టిన బిడ్డల్ని కరుణించకుండా ఉంటుందా? ఒకవేళ కరుణించదా? తన చంటి బిడ్డనే చూసుకుంటుందా? తన చంటి పిల్లను కూడా మరుస్తుందా? కన్నా బిడ్డల్ని కరుణింపకుండా తన చంటి పిల్లను కూడా మరుస్తుందా? ఏమో కొన్ని సమయాలు అట్లా కూడా చేస్తారు, కానీ అలా చేస్తారేమో. కానీ నిన్ను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు ఏమంటున్నాడో తెలుసా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. వాళ్ళైనా నిన్ను మర్చిపోతారేమో కానీ నేను మాత్రము నిన్ను మరువను, నిన్ను విడిచిపెట్టును నా కుమారుడా, నా కుమార్తె అని బలముగా గట్టిగా రూఢిగా ఆయన చెప్పుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సింహాసనముల మధ్య సింహాసన మధ్య మందుండు గొర్రెపిల్ల వారికి కాపరి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ప్రతివాని కన్నీటి బాష్ప బిందువులను తుడిచే దేవుడు ఉన్నాడు. నా జీవితకాలం అంతా నేను ఎంతో కన్నీరు కార్చాను, కానీ నాకు ప్రతి కన్నీటి బిందువును దేవుడు తుడిచి ఉన్నాడు. తన రెక్కల కింద పదిలపరుచుకున్నాడు. ఎన్నోసార్లు బలవన్మరణానికి మరి పాల్పడినప్పటికీ వాటి నుంచి రక్షించి కాచి కాపాడి నన్ను నిలబెట్టుకొని ఆయన సేవకురాలుగా నన్ను తీర్చిదిద్దుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి అందుకే అంటాడు, ఒకని తల్లి మర్చిపోతుందేమో కానీ మరి తన బిడ్డల్ని ఒకవేళ కరుణించదేమో, పుట్టిన చంటి బిడ్డను కూడా ఒకవేళ మరుస్తుందేమో, కానీ నేను మాత్రమే నిన్ను మరువను, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నేను నీ దగ్గరికి వస్తాను బిడ్డ, అనాథలుగా విడవను. ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా తండ్రి నాన్న అని మొరపెట్టు, నువ్వు నాకు మొరపెట్టిన ఎడలా నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటాడు దేవుడు. నీకు తెలియనటువంటి నిగూఢమైనటువంటి సంగతులను కూడా నేను నీకు తెలియజేస్తాను అంటాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు. చక్కని మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కృపా సమాధానాలు ఎప్పుడు కూడా దేవుని మరి ఆశీస్సులు మనతో ఉండాలి అంటే మనం ఎల్లప్పుడూ కూడా దేవునిలో నడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అప్పుడే
మరి దేవుని రొమ్మున ఆనుకుని ఉండవాలి. మనం ఎప్పుడు కూడా దేవుని ఆనుకుని ఉంటే మనకి కష్ట నష్ట ఈతి బాధలు కూడా మనకి ఉండవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి పరిశుద్ధుడైన దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను. పరిశుద్ధుడా నా తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మహోన్నతుడమైన దేవ, సర్వోన్నతుడమైన తండ్రి, సర్వశక్తి గల దేవ, నాయన ఒకరిని తల్లి ఆదరించినట్లు ఆదరించే దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ మా కష్ట నష్ట ఈతి బాధలు మీరే మమ్మల్ని ఆదుకుని మా ప్రతి అవసరం తీర్చమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.